సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. 317 జీవో వల్ల బాధపడుతున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్ కల్పించాలని పార్టీ డిమాండ్ చేశారు. ఉద్యోగులు మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాలుగా 317 జీవో కారణంగా ఇతర జిల్లాల్లో పోస్టింగులు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ఉదయం తెల్లవారుజామునే లేచి దూర ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వర్తించి రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం లేకపోవడంతో పాటు శుభకార్యాలు కూడా హాజరు కాలేకపోతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం మారితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి స్పందించి తమ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సైడ్ కుండా వాళ్ళే పోతారు. ఇంకా बराबर इतना का मस्त अन्ना इट्राले अन्ना सर अंदर प्लाकार सामने है మేము 4.5 సంవత్సరాలుగా నాది హుస్నాబాద్ నేను వాసరంచి లాడ్ చేశారు. ఇక్కడే నేను గండిపల్లి 11 సంవత్సరాలు చేసిన, జనగాం 4 సంవత్సరాలు చేసిన, మల్లంపల్లి 5 సంవత్సరాలు చేసిన. ఈ 317 జీవో వల్ల తీసుకుపో బాసరా జోన్ జడ్గాల్ డిస్ట్రిక్ట్ మండలం మెట్పల్లి జగజార్ పిఎస్సి సబ్ సెంటర్ ఏగుంట రోజు 3:30కి లేచి 5:30 బస్సు పోయి 9 గంటలకు అక్కడ విధులు నిర్వహించుకొని బస్సు దిగి అక్కడ నుండి మళ్ళీ స్కూటీ తీసుకొని నా విలేజ్కి వెళ్ళడం రావడం. నేను మొన్న రీసెంట్గా 10 days బిఫోర్ బస్ కింద పడదాని టెన్షన్లకు ఇటు ఆన్లైన్ వర్క్ బుక్స్ ఆన్లైన్ వర్క్ 25 బుక్కులు రాయడం టెన్షన్కు మొన్న కరీంనగర్లో మన హుస్నాబాద్ దిగి నిజామాబాద్ బస్ ఎక్కేసరికి కొంచెం అయితే మిస్టేక్లా బతికిపోయాను. ఆ రోజు నేను చనిపోయేదాన్ని, బస్ కింద పడ్డాను. నేను ఆ రోజు చాలా బాధపడ్డాను. రోజు డైలీ 3:30కి లేయడం, నిద్ర సరిగా లేకపోవడము, తిండి సరిగా లేకపోవడం, టెన్షన్లు. మన నేటివ్ ప్లేస్ కాదు, అక్కడ ఏమంటారు ఇక్కడ ఏమంటారు. ఈ 4.5 సంవత్సరాల నుండి ఒకరి చావులకు పోవడం లేదు, ఒక ఫంక్షన్లకు పోవడం లేదు, డ్యూటీ 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 డ్యూటీ. ఈ జబ్బలు లేవడం లేదు నాకు. రోజు మోసి ఈ ఎడమ జబ్బలు లేస్తలేదు సార్. ఇంకా నాకు ఇంకా కూడా ఈ జబ్బతోని టెన్షన్లతోని రోజు నేను 120 260 కిలోమీటర్ జర్నీ చేస్తున్నా. నాకు 56 సంవత్సరాలు. ఇంకెన్ని రోజులు జర్నీ చేయాలో దయచేసి మంత్రి వారిలు పొన్నప్రభ ఫస్ట్ రాగానే మంత్రికి ఓటు వేసుకొని కాళ్ళు మొక్కి గద పట్టుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే న్యాయం జరుగుతుందని అందరి బదులాడి ఓటు వేసుకొని గెలిపించుకున్నాము. కనీసము మా బాధ విని దయచేసి 190 జీవో ప్రకారము మా సొంత జిల్లాలకు మమ్మల్ని పంపిస్తే కనీసం 3 సంవత్సరాల రిలాక్స్ తోని మా ఫ్యామిలీతోని మా చుట్టాలతోని ఉంటామని వేపుకుంటున్నాము. ఫస్ట్ రోజు పోయి షాలో గప్పచ్చినాము, నా వినతి పత్రం వచ్చినాను. నేను ఒంటరి మహిళను సార్, దయచేసి సార్ నాకు ఇవ్వండి సార్ అంటే, అమ్మ తొందరపడకమ్మా అవుతుందమ్మా కమిటీ వేసినామమ్మా అన్నారు. ఈ 190 జీవో ఇచ్చి కూడా నా 6 నెలలు వస్తుంది. రీసెంట్గా బుధవారం కూడా ఫ్యామిలీ వెల్ఫేర్ పోయినాము, కమ్యూనిటీ పోయినాము, ఎక్కడ పోయినా కూడా పంపినాము, ఫైల్ పంపినాం. న్యాయం లేదు. దయచేసి మేము చావు బతుకుల మీద ఉద్యోగం బ్రతకలుగా చేయాలని చేస్తున్నాం. దయచేసి పొన్న ప్రభాకర్ సార్ గారు మా మాటలు వినమించి దయచేసి మా సొంత జిల్లాలకు మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాం.